ఎలా 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 తెలుపను ఎదలోని మాటను ప్రియమైన బాధను. హే గైస్, హాయ్. యాక్చువల్లీ ఐమ్ ఎన్ ఆథర్. ఇంకా ఏ బుక్ పబ్లిష్ చేయలేదు కానీ చాలా బుక్స్ రాశాను. బట్ ఇది కొంచెం డిఫరెంట్ అనమాట. సో ఫస్ట్ ఇదే పబ్లిష్ అనిపించి జస్ట్ ఒక గెస్, అంటే ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేశాక ఎన్ని లైక్స్ అండ్ కామెంట్స్ వస్తాయనే దాన్ని బట్టి రీచ్ ఎలా ఉంటుందో చూసుకొని పబ్లిష్ చేస్తే బెటర్ అనిపించింది నాకు. అండ్ ఎనీహౌ ఐఎమ్ హ్యాపీ బికాజ్ నేను ఇష్టపడి రాశాను కాబట్టి. ఇది ఎందుకు డిఫరెంట్ అనిపించిందంటే, యాజ్ ఎ గర్ల్ వర్షన్ నుండి స్టోరీ రాయడం ఓకే, బట్ ఒక గర్ల్ బాయ్ వర్షన్ నుండి స్టోరీ రాస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేయాలనిపించింది. అండ్ దిస్ ఈజ్ హౌ ద స్టోరీ స్టార్టెడ్ అనమాట. ద స్టోరీ నేమ్ ఇస్ ఈవెన్ ఆఫ్టర్ ఏ గుడ్ బై. అంటే ఈ స్టోరీ ఎప్పుడో ముగిసిపోయిన కథ, బట్ సడన్లీ 2 వేస్ పార్ట్ అయిపోయాక మళ్ళీ కలిస్తే ఎలా ఉంటుందో. చుట్టూ చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, బట్ యూ జస్ట్ ఇగ్నోర్ ఇట్. అండ్ నేను ఈరోజు ఏం ఎపిసోడ్ పోస్ట్ చేయడం లేదు, లైక్ జస్ట్ ఒక ఇంట్రొడక్షన్ ఇస్తున్నాను అనమాట. ఈ ఫ్యూ లైన్స్ మీకు వింటే వాట్స్ ద స్టోరీ అని యూ కెన్ గెస్. అండ్ గెస్ చేసిన ఆ ఒక స్టోరీని మీరు నాకు కామెంట్ చేయొచ్చు, లైక్ ఇలాంటిదా అని. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. ఈ స్టోరీ థీమ్ వచ్చి ఒక కంప్లీట్గా అబ్బాయి వర్షన్ ఉంటుంది. ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ ఐ ఫౌండ్ ఏ స్మైల్, a world of colors stayed for a while, but destiny played a little game and left me standing in the rain. The skies turned grey, the days grew long, the laughter faded, lost its song. We drifted far, the roads were very new. Not her fault, not mine, just what life drew. And now, like magic, she's here again. After all those quiet years of pain, our words have changed. We have both grown tall, yet something sweet still warm it all. Do I just wave and say hello, or let those old soft feelings show? Though the past is gone and time moved on, she still feels like a morning dawn. దీన్ని బట్టి ఆల్మోస్ట్ చాలామంది స్టోరీని గెస్ చేస్తారని అనుకుంటున్నా. ఇఫ్ ఇట్ ఈస్ ద కేస్ దెన్ ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.